డియర్ ఫ్రెండ్స్, మనకు సీటెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ త్వరలో రాబోతున్నట్టు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఒక ప్రెస్ రిలీజ్లో తెలియజేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈసారి సీటెట్ లోపల ముఖ్యంగా ప్రధానంగా కొన్ని మార్పులను తీసుకురాబోతున్నట్టు కూడా ఈ ప్రెస్ రిలీజ్లో తెలియజేస్తున్నారు. ఒకటి మనం చూద్దాం. ఇందులో ఇచ్చిన అంశం ప్రకారంగా చూడండి. ఇక్కడ నెక్స్ట్ రాబోతున్నది ఏంటంటే ఆన్లైన్ లోపల ఇక్కడ మనకు ఆల్రెడీ పైన ఇక్కడ ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకసారి గమనించండి. సీటెట్ ఎట్లా ఉంటుందంటే ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఎగ్జామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు ఆఫ్లైన్లో ఉండే, కానీ ఈసారి మనకి ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ మోడ్ లోపల ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. ఇది ఒక ప్రధానమైన మార్పు. దీన్ని కూడా అభ్యర్థులందరూ గమనించాల్సిన విషయం. అంటే ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఇది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ముఖ్యంగా దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని కూడా ఇక్కడ ఇచ్చారు. సీటెట్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ డ్యూరింగ్ డిసెంబర్ 2021 జనవరి లేదా డిసెంబర్ 2021 లేదా జనవరి 2022 లోపల ఈ మనకు సీటెట్ ఎగ్జామ్ ఉండబోతున్నట్టు ఈ యొక్క ప్రెస్ నోట్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. అదే రకంగా మనకు ఇంకొక అంశాన్ని కూడా దయచేసి మనకు చూడండి. It is also notified that next CTET examination will be conducted during December 2021, January 2022 in online mode, which will motivate future district teacher to become కంప్యూటర్ నాలెడ్జ్ బేస్డ్ అని చెప్తున్నారు. అదేవిధంగా చెప్పినట్టయితే ఇంకోటి కూడా ఏమిస్తున్నారంటే మామూలుగా మాక్ టెస్ట్లు కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లను కూడా నిర్వహించుకునేటట్టు ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు తెలియజేయడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రాక్టీస్ కోసం ఇక్కడ ఇచ్చారు. The CBSE will set up facilitation center in the district where the candidates will be provided free of cost facility of attempt on online mock test అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. The detailed notification regarding scheduled for submission of online application for next examination of CTET and dates of examination will be issued separately in due course of time. అంటే త్వరలోపటినే మనకు ఈ CTET నోటిఫికేషన్ రాబోతున్నట్టు దయచేసి ప్రెస్ రిలీజ్ లోపల మనకి ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని కూడా అభ్యర్థులందరూ గమనించాలి అనే ప్రార్థన. ఇది ఈ ప్రెస్ రిలీజ్ డైరెక్టర్ సీటెట్ వారి చేత రిలీజ్ చేయబడ్డది. అదేవిధంగా ఇంకొకటి ఏమి ఇచ్చారంటే మనకి ఈ సీటెట్ లోపల కొన్ని అంటే రాబోయే సీటెట్ లోపల అంటే ప్రశ్నలు అడిగే విధానం లోపల మార్పులు చేర్పులు కూడా NEP 2020కి అనుగుణంగా చేయబోతున్నట్టు ఇందులో చెప్తున్నారు. సో దయచేసి ఇక్కడ చూద్దాం. The national NEP 2020 has provided a holistic vision of education that signals a shift from the rote learning towards acquiring competencies of 21st century skills. The NEP 2020 emphasizes on strengthening of TET to inculcate better test material both in terms of content and pedagogy. సో దయచేసి ఇది తప్పనిసరిగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మనం పూర్వంగా మనం మామూలుగా చూసాం ఏ మార్పులు ఇస్తామనేది, కానీ ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు. ఏంటంటే స్ట్రెంథనింగ్ ఆఫ్ టెట్ ఇంక్లూడ్ చూడండి ఇక్కడ ఇన్కల్కేట్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ అండ్ పెడగాజీ అనే దాని మీద దయచేసి మనకు ఉంటుంది అన్నట్టు ఇందులో స్పష్టంగా మార్పులు చేర్పులు కొంత అంటే ప్రశ్నలు అడిగే విధానంలో తప్పనిసరిగా ఇక్కడ ఏమంటున్నారంటే ఆల్సో ఎంఫసైజ్ ఆన్ ఇన్ డిజిటల్ లిటరసీ, digital pedagogy, use of technology and its integration so as to transform the entire nation into a digital empowered society. Upholding the purpose of TET, CBSE is committed to enhancing the quality of central TET in order to reflect the core purpose of attracting and filtering the candidates with the aptitude and passion to enter the టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఇస్తున్నారు. దయచేసి ఇక్కడ ఏంటంటే మామూలుగా మనందరికీ తెలిసిందే సీటెట్ అనేది కూడా ఒక రకమైన ఫిల్టర్గా ఉపయోగపడుతుంది అని ఇందులో చెప్తున్నారు. ఇక అందులో ప్రధానంగా రిఫ్లెక్ట్ ద కోర్ అండ్ క్రిటికల్ కాంపిటెన్సీస్ టు ఎంటర్ ద టీచింగ్ ప్రొఫెషన్ అని చెప్తున్నారు. సీటెట్ షుడ్ రిఫ్లెక్ట్ ద కోర్ అండ్ క్రిటికల్ కాంపిటెన్సీస్ టు ఎంటర్ ద టీచింగ్ ప్రొఫెషన్ అండ్ మెజర్స్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాంపిటెన్సీస్ విత్ ద ఫెయిర్ డిగ్రీ ఆఫ్ వ్యాలిడిటీ, రిలయబిలిటీ అండ్ ఫెయిర్నెస్. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే దేర్ ఫోర్ ద హియర్ బై ద నోటిఫైడ్ దట్ విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సిలబస్, అంటే సీటెట్ సిలబస్ ఇప్పుడున్న సిలబసే ఉంటుంది, సిలబస్లో ఏం చేంజ్ ఉండదు. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ కూడా ఎలాంటి మార్పు ఉండదు. ద క్వశ్చన్ పేపర్స్
విల్ బి డెవలప్డ్ టు అసెస్ ద లెస్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ తక్కువగా ఉంటాయి అండ్ మోర్ ఆఫ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అప్లికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. అంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. అదేవిధంగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే భావనల అవగాహన, అంటే ఆ కాన్సెప్ట్ మీద ఏ మేరకు అవగాహన ఉంది, ఆ కాన్సెప్ట్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకుంటారు, అంటే వినియోగం అనేది క్లాస్ రూమ్లో ఎట్లా అప్లై చేసుకుంటాం, అదేవిధంగా సమస్య పరిష్కార సామర్థ్యాల మీద, రీజనింగ్ మీద, క్రిటికల్ థింకింగ్ మీద, మామూలుగా ఎలా ఉంటుందనే వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. సో దయచేసి ఈ అంశాలను మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే చేంజెస్ అనేటివి జనరల్గా సహజంగానే వస్తున్నాయి. ఇంతకుముందు ఒకటి చెప్తున్నట్టు సీటెట్ను స్ట్రెంథనింగ్, ప్రొఫెషనల్గా ఎంటర్ అయ్యడానికి సహాయపడతానని చెప్తాను. ద ఫోకస్ విల్ బి ఆన్ అసెసింగ్ క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ను టీచ్ చేయడం దాని మీద అసెస్మెంట్ ఉంటుంది అంటున్నారు. దేర్ పెడగాజిక్ కాంటెంట్ నాలెడ్జ్, అంటే పెడగాజీ మీద, బోధన అభ్యసన శాస్త్రం యొక్క కాంటెంట్ పైన ఏమాత్రం నాలెడ్జ్ ఉంది. దేర్ నాలెడ్జ్ రిలవెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ ద స్కూల్ కరికులం. అది స్కూల్ కరికులం అంటే టెక్స్ట్ బుక్స్ కూడా వస్తుంది, అన్ని బోధన అభ్యసన కృత్యాలు అన్నీ వస్తాయి, లేదా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం, వాటిపైన ఎలాంటి రిలవెన్స్ ఉంది. అండ్ అదర్ డైమెన్షన్స్ ఆఫ్ టీచింగ్ ద సబ్జెక్ట్ సచ్ ఐజ్ పెడగాజికల్ కాంటెంట్ నాలెడ్జ్ దట్ ఇంక్లూడ్స్ క్వశ్చన్స్ అసెసింగ్, ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, స్ట్రాటజీస్ ఫర్ డెవలపింగ్ కాన్సెప్చువల్ క్లారిటీ, యూసేజ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్స్ అండ్ అసెస్మెంట్ మెథడాలజీస్ స్పెసిఫిక్ టు ద కాన్సెప్ట్. సో ఈ రకంగా ఈ అంశాలపైన, అంటే ఒక ట్రైనర్ టీచర్ క్యాపబిలిటీస్ ఏమేమి ఉన్నాయి వీటిపైన అనేది మరొకసారి చూస్తున్నాం. దేర్ నాలెడ్జ్ రిలవెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ యొక్క కాంటెంట్ పైన ఏ రకమైన నాలెడ్జ్ ఉందనేది ఒకటి ఇన్ ద కరికులం. అండ్ డైమెన్షన్స్ ఆఫ్ టీచింగ్ ద సబ్జెక్ట్ సచ్ ఐజ్ పెడగాజికల్ కాంటెంట్ నాలెడ్జ్, అంటే పెడగాజీ యొక్క కాంటెంట్ పైన ఏ మేర జ్ఞానం ఉంది, నాలెడ్జ్ ఉంది. దట్ ఇంక్లూడ్స్ క్వశ్చన్స్ అసెసింగ్, అంటే మనం ఏం చేస్తామంటే అసెస్మెంట్, ఏ ప్రశ్నల ద్వారా ఎట్లా అసెస్ చేయబోతున్నాం, ఎలా ప్రశ్నల ద్వారా చేస్తున్నాం అనేది ఉంటుంది. ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, అంటే వెరీ ఇంపార్టెంట్. మనం యాక్టివిటీస్ ద్వారా జనరల్గా మనం ఏం చేస్తామంటే టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని ఎలా మనం ప్లాన్ చేసుకుంటున్నాం, అంటే పిల్లలకు నేర్పాల్సిన విషయాన్ని ఎట్లా ప్లానింగ్ చేయబోతున్నాం. స్ట్రాటజీస్ ఫర్ డెవలపింగ్ కాన్సెప్చువల్ క్లారిటీ, అంటే కాన్సెప్ట్ను క్లారిటీగా డెవలప్ చేయడానికి మన స్ట్రాటజీస్ ఏముంటాయి. యూసేజ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్స్, అంటే టీఎల్ఎం అంటాం, అంటే టీఎల్ఎంని ఏ విధంగా ఉపయోగించుకుంటాం. అండ్ అసెస్మెంట్ మెథడాలజీ స్పెసిఫిక్ టు కాన్సెప్ట్, అంటే కాన్సెప్ట్ పిల్లల్లో డెవలప్ అయిందా లేదా అని ఎట్లా అసెస్ చేసుకుంటాం అనేది వీటిపైన మామూలుగా క్వశ్చన్స్ ఉంటాయని చెప్పబడుతుంది. ఏ డీటెయిల్డ్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ విత్ మెజరబుల్ కాంపిటెన్సీస్, అంటే మామూలుగా అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ విత్ మెజరబుల్ కాంపిటెన్సీస్, అంటే మనం మెజరబుల్ చేయబడ్డ కాంపిటెన్సీస్ అని చెప్తున్నారు. శాంపిల్ బ్లూ ప్రింట్స్ అండ్ శాంపిల్ క్వశ్చన్స్ విల్ బి రిలీజ్డ్ బై సిబిఎస్ఈ టు ఎనేబుల్ అస్పైరింగ్ క్యాండిడేట్స్ టు ప్రిపేర్ ఫర్ సీటెట్ ఎగ్జామినేషన్. సో త్వరలోపట్నే ఈ యొక్క బ్లూ ప్రింట్ను కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు సీటెట్ సిబిఎస్ఈ వారు. అదే రకంగా కూడా శాంపిల్ క్వశ్చన్స్ కూడా, అంటే ఎట్లా ప్రశ్నలు అడగబోతున్నాయంటే కూడా శాంపిల్స్ కూడా ఇవ్వబోతున్నట్టు దయచేసి ప్రెస్ రిలీజ్ ద్వారా చేయబోతున్నారు. కాబట్టి మన సీసెట్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అదే రకంగా ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఈ యొక్క సీటెట్ ఎగ్జామినేషన్ కూడా డిసెంబర్ 2021 లేదా జనవరి 22లో ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. మరొకసారి దయచేసి ఇక్కడ నుంచి మనకు ఆన్లైన్ మోడ్లో పట్టినే ఉంటుంది. కోవిడ్ ఇవన్నిటి ప్రొటెక్షన్ కోసం అన్నట్టు కూడా ఇస్తున్నారు, పేపర్ వేస్టేజ్ కాకుండా ఉండడానికి కూడా చెప్తున్నారు. అదే రకంగా మామూలుగా ఇక్కడ ఏమి ఇచ్చారంటే తప్పనిసరిగా ఏంటంటే మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోపల, సెంటర్స్ లోపల మామూలుగా ఫ్రీగా ఆఫ్ కాస్ట్ లోపల మాక్ టెస్ట్లు కూడా మనం పార్టిసిపేట్ కావచ్చు. ఎందుకంటే ఒకేసారి డైరెక్ట్ ఎగ్జామ్లో ఇబ్బంది అవుతుంది, అందుకని మాక్ టెస్ట్ల నిర్వహణ కూడా జరుగుతుంది. చాయిస్ ఫ్రీగా ఇస్తున్నారని కూడా చెప్తున్నారు. ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిగార్డింగ్ షెడ్యూల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నెక్స్ట్ examination of CTET and dates will be issued separately in a due course of time. సో ఈ విధంగా మిగతా అంశాలన్నీ కూడా త్వరలో పట్టినే మామూలుగా ప్రెస్ ద్వారా రిలీజ్ చేస్తాం అని నోటిఫికేషన్ కూడా అన్నట్టు దయచేసి ఇక్కడ డైరెక్టర్ సీటెట్ ద్వారా ఈ ప్రెస్ రిలీజ్ కావడం అనేది జరిగింది.
దయచేసి అందరూ సీటెట్ అభ్యర్థులందరూ కూడా మరొకసారి దయచేసి మీరు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇది జూలై 30వ తేదీన సిబిఎస్ఈ వారు రిలీజ్ చేసిన ప్రిట్స్ రిలీజ్ లోపల తెలియజేయడం జరిగింది. సో అభ్యర్థులందరికీ మళ్ళీ కూడా మనకి ఏ వివరాలన్నీ కూడా మిగతా అందరూ కూడా విద్యార్థులందరూ కూడా విజ్ఞప్తి, తప్పనిసరిగా ఇప్పుడు డిఎడ్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా సీటెట్ రాయండి. తప్పనిసరిగా మీరు మనం క్వాలిఫై అవుతాం. ఇదైనా అదైనా రెండిట్లో ఒకటే మనకు, ఎందులో మంచి మార్క్స్ ఎందులో స్కోర్ చేసుకున్నా చాలా మంచిది. సో మరొకసారి సీటెట్ రాయబోతున్న అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దయచేసి ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు.